అసలే డిజిటల్ యుగం. స్మార్ట్ ఫోన్ లేనిదే ముద్ద దిగదు. రోజుకు మినిమం ఒక 4-5 గంటలైనా ఆన్లైన్ పోర్టల్స్లో విహరించకపోతే నిద్ర పట్టదు. ముఖ్యంగా 10 ఏళ్లు దాటిన పిల్లలకైతే పట్టపగ్గా లేకుండా పోతుంది. ఫోన్ పట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో యుద్ధాలే. సో ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు అండర్-16 సోషల్ మీడియా బ్యాన్ దిశగా అడుగులేస్తోంది ఏపీ సర్కార్. ఇటు రాష్ట్రంలో పరిస్థితిని అధ్యయనం చేస్తూనే ప్రైవేటు బిల్లు పెట్టేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు కేంద్రంతోనూ సంప్రదింపులు జరుపుతోంది. మరి ఏపీ సర్కార్ ఆలోచన ఆచరణ సాధ్యమేనా? కేంద్రం సహకరించేనా? అసలు టెక్నికల్గా అండర్-16 బ్యాన్ ఎంతవరకు సాధ్యం? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అడిక్షన్. అవసరానికి మించి వాడొద్దని తెలిసిన ఆపుకోలేని వ్యసనం. మరీ ముఖ్యంగా పిల్లల్లో పెరిగిపోతున్న బానిసత్వం. అందుకే వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. మొన్న మధ్య దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అండర్-16 సోషల్ మీడియా బ్యాన్ పై మంత్రి లోకేష్ ప్రస్తావించిన దగ్గర నుంచి ఏపీలో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు కూడా దీన్ని స్టడీ చేయాలని అధికారుల్ని ఆదేశించడం, అటు ఎంపీలు కూడా కేంద్ర పెద్దల్ని కలుస్తుండడం, ప్రైవేటు బిల్లుని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. అండర్-16 సోషల్ మీడియా బ్యాన్ పై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని ఆయనకు వివరించారు. డిజిటల్ వ్యసనం, సైబర్ బెదిరింపులతో పాటు మానసిక క్షోభకి మైనర్లు గురవుతున్నారంటూ పలు కేసుల్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధానాలు తీసుకురావాలని అశ్విని వైష్ణవ్ని కోరారు లావు. అంతేకాదు అండర్-16 సోషల్ మీడియా బ్యాన్ పై ప్రైవేటు బిల్లు కాపీని కేంద్ర మంత్రికి అందజేశారు. సోషల్ మీడియా విచ్చలవిడితనంపై సీరియస్ గానే ముందుకెళ్దామంటూ ఇటు పోలీస్ శాఖకి సీఎం చంద్రబాబు నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలందాయి. అండర్-16 బ్యాన్ పై సాధ్యాసాధ్యాల్ని అధ్యయనం చేయాలన్నారు బాబు. కంట్రోల్ తప్పిన వాళ్లను ఇక నుంచైనా కంట్రోల్ చేయకపోతే మున్ముందు దారుణమైన పరిస్థితులుంటాయన్నారు. కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు సీఎం. అదే సమయంలో సోషల్ మీడియా కూడా దాన్ని కూడా మీరు క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టాం. అవసరమైతే ప్రత్యేకమైన చట్టం కూడా చేస్తాం. అదే మరి 16 years కూడా వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి హోంవర్క్ చేసి అది కూడా తీసుకొస్తే ఎక్కడ కూడా ఇష్టానుసారంగా విచ్చలవిడితనం మాత్రం ఉండడానికి వీల్లేదు. యు రెగ్యులేట్, యు కంట్రోల్. మరీ ముఖ్యంగా అండర్-16 సోషల్ మీడియా బ్యాన్ ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్న ఆస్ట్రేలియా చట్టాన్ని కూడా ఏపీ ప్రభుత్వం స్టడీ చేస్తోంది. ఐడి ప్రూఫ్ అప్రూవల్ తోనే సోషల్ మీడియా అకౌంట్లు ఇస్తున్నారు అక్కడ. రాంగ్ ఐడి ప్రూఫ్స్ తో దొరికారా అంతే సంగతులిక. అలాగే పేరెంట్స్ అకౌంట్స్ పిల్లలకిచ్చినా తప్పే. ఇటు మలేషియా కూడా అదే బాట పడుతోంది. అలాగే డెన్మార్క్, చైనాలు కూడా పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిజంగానే గత కొంతకాలంగా సోషల్ మీడియా వల్ల చిన్నారుల్లో మానసిక ఒత్తిడి, వ్యసనాలు, దారి తప్పే ఆలోచనలు పెరుగుతున్నాయి. నిపుణులు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. తప్పుడు సమాచారం, హింసాత్మక కంటెంట్, అసభ్య వీడియోలు, సైబర్ బుల్లీయింగ్ అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరిస్తున్నారు కూడా. అయితే ఈ అండర్-16 బ్యాన్ దేశవ్యాప్తంగా జరగాలని ఎన్నో వాదనలు వినిపించినా అది సాధ్యపడలేదు. మరి ఏపీలో ఎలా సాధ్యమవుతుంది? ప్రైవేటు బిల్లు ఎంత మేర ప్రభావం చూపిస్తుంది? చాలామంది ఫేక్ ఏజ్, ఫేక్ ప్రొఫైల్స్తో సోషల్ మీడియాని తెగ వాడిస్తున్నారు. మరి వాళ్ల సంగతేంటి? అండర్-16లో 80% మంది తమ పేరెంట్స్ ఫోన్లే వాడుతున్నారు. వాళ్లను గుర్తించడం ఎలా, కట్టడి చేయడం ఎలా? ఇప్పుడు ఇవే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై సాధ్యాసాధ్యాల గురించి ఆసక్తికర డిబేట్లు నడుస్తున్నాయి. మరి చూడాలి ఇన్ని దాటుకుని ఏపీ సర్కార్ ఎలా ముందుకెళ్తుంది అన్నది.